ఇస్తాం. Bombay, I was the other day at a press conference. నేను నిన్న కొన్ని రోజుల క్రితం బాంబేలో ఉన్నాను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. I was talking about the development of Indian languages by Christian missionaries. నేను క్రైస్తవ మిషనరీలు మరి భారత భాషల గురించి చేసినటువంటి సేవ గురించి మాట్లాడుతున్నాను. So one Marathi journalist asked me this question. ఒక మరాఠీ జర్నలిస్ట్ ఇలా అడిగారు, sir, అయ్యా, didn't you have an agenda behind this? దీని వెనక మీకు ఏదైనా అజెండా ఉందండి? I said yes. ఉందన్నాను. Then I asked, before that I said I want to ask you a question. నేను ఆన్సర్ చెప్తాను కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను. Sir, do you know who was the first professor of Marathi? నేను అడిగాను, మీకు మొట్టమొదటి మరాఠీ ప్రొఫెసర్ ఎవరో తెలుసా? Do you know who gave you the first grammar book and dictionary in Marathi? మీకు మొట్టమొదటిసారిగా వ్యాకరణ పుస్తకం అలాగే నిఘంటువు మరాఠీకి ఇచ్చింది ఎవరో తెలుసా? He said I don't know. ఆయన నాకు తెలియదు. Then I pulled out a first grammar book of Marathi which was produced by William Carey in 1805 and gave him that copy. 1805లోనే విలియం కేరీ గారు రాసినటువంటి వ్యాకరణ పుస్తకము నిఘంటువు తీసి ఆయనకి ఇచ్చాను. And the first Marathi English dictionary was given by William Carey in 1810. ఈ 1810లోనే ఇంగ్లీషు మరాఠీలో ఉన్నటువంటి నిఘంటువును ఆయన ఇచ్చాడు. And the first professor of Marathi, Bengali and Sanskrit was who? Patnamis? మీకు నాకు మాట చెప్పండి. మొట్టమొదటి ప్రొఫెసర్ బెంగాలీ భాష, మరాఠీ భాష అలాగే గుజరాత్ సంస్కృత భాష ఎవరండి? దేవేంద్ర ఫడ్నవీసా? కాదు, విలియం కేరీ. Then I told him, నేను అన్నా నా తర్వాత, because of that you became a journalist. ఆయన కారణంగా నువ్వు ఈ రోజు మరాఠీ జర్నలిస్ట్ అయ్యావు. He closed his mouth. ఆయన మాట్లాడడం కారణంగా. Then I told him, తర్వాత ఆయనకి అన్నాను, we do have an agenda. అవును, మాకు ఒక అజెండా ఉంది. No doubt about it. మాకు అసలు డౌట్ లేదు. Our agenda is that you should be able to read the manual in your mother tongue. మేమన్నా మా అజెండా చాలా సింపుల్. ఈ మాన్యువల్ మీరు మీ మాతృభాషలో చదువుకోవాలి. అదే మా అజెండా. God the creator wanted the manual to be read by everyone in our mother tongue. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ మాన్యువల్ ప్రతి ఒక్కరూ వాళ్ళ మాతృభాషలో చదువుకోవాలి. అదే మా అజెండా. And there is a mission in this book. దీంట్లో ఒక మిషన్ ఉంది. The mission is the rescue mission of God. ఆ మిషన్ ఏంటి అంటే దేవుడు మనల్ని ఎవరైతే ఆయనను విశ్వసించాలో వారిని కాపాడుకునే మిషన్. That we were formed in the image of God. మేము దేవుని స్వరూపంలో చేయబడ్డాం. But we were deformed by Satan. కానీ మేము ఆ స్వరూపాన్ని ఈ సాతాను ద్వారా కోల్పోవడం మెల్లిమెల్లిగా జరుగుతా ఉంది. Christ has transformed us. కానీ దేవుడు మమ్మల్ని రూపాంతరం చెందించాడు. యేసుక్రీస్తు conformed to his personality again. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలోనికి వెళ్ళాలి. So this is our agenda. ఇది మా అజెండా. You are born in sin, going to hell. నువ్వు పాపంలో పుట్టావు, నరకానికి వెళ్తున్నావు. I am born in sin. నేను పాపంలో పుట్టాను. I do sin. నేను